పాపాన్ని, అపవిత్రతను, దైవ విరోధపు మనస్తత్వాన్ని, ఆలోచనలు, ఆంతరంగిక దైవ విరోధపు కార్యాలను విడనాడకపోతే బెల్లం కొట్టిన రాయిలాగా ఉంటే ప్రయోజనం ఉండదు. తన మీదకి వచ్చి సమస్తములకు తానే ఉత్తరవాది అవుతాడు. ఎప్పుడైతే దేవుని మాటను విని నేను మార్చబడాలి, నా దేవుడు ఈరోజు నాతోటే మాట్లాడి ఉన్నాడు, నా బతుకే నాశనం అయిపోతుంది, నేనే అవమానాలు, నేనే నిందలలో, నా తల్లిదండ్రులే, నా పిల్లలే, నా కుటుంబమే, నా భర్తే, నా భార్య, నా జీవితమే, నా ప్రభు నాతోటే మాట్లాడారు, మారవలసిన వాడిని, మారవలసిన దానిని నేనే, నా యవ్వన వయస్సే, నా వ్యక్తిగత బ్రతుకే, నా జీవితమే మారాల్సిందే అని ఏ బిడ్డ, ఏ దేవుడి కుమార్తె, ఏ మానవుడు, ఏ మనిషి అనుకుంటాడో వారి జీవితం మార్చబడినప్పుడు దేవుని నామానికి నిన్ను బట్టి, నీ బ్రతుకుని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి మహిమను తీసుకుంటాడు. కీడుని దూరపరిచి మహిమను నీకు అలంకరిస్తాడు దేవుడు.